బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కవిత ఎమ్మెల్సీ పదవికి ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే కవిత కొత్త పార్టీ పర్యటన బహిరంగ సభ ద్వారా తెలియజేసే అవకాశం ఉందా, లేక సమయపాలన దృష్ట్యా ప్రెస్ మీట్లో ప్రకటన చేసే అవకాశం ఉందా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలుని అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైన కూతురైనా గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్. పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కవిత సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కవిత వెంట నడిచేది ఎవరు అనేది కూడా ఇంకా కొద్దిసేపట్లో తేలిపోనుంది. అయితే కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవికి ఏ క్షణమైనా కవిత రాజీనామా చేయొచ్చు. ఇక హరీష్ పై కవిత వ్యాఖ్యలతో బగ్గుమన్న బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కవిత వెంట ఇంకా నడిచేది ఎవరనే ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రాజిరెడ్డి, రాజిరెడ్డి రైట్గా కవిత కొత్త పార్టీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రాజిరెడ్డి, కవిత కొత్త పార్టీ పర్యటన బహిరంగ సభ ద్వారా తెలియజేసే అవకాశం ఉందా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజిరెడ్డి? ఖచ్చితంగా కవిత కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపకనే బీఆర్ఎస్ నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతోనే పలు సందర్భాల్లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు తీసుకుని పార్టీ పైన ఆరోపణలు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో కొత్త పార్టీని పెట్టే అవకాశం కనబడుతుంది. 1-2 రోజుల్లో ఈ యొక్క కొత్త పార్టీ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ ఆమె నిర్వహిస్తా ఉంది. ఈ యొక్క సంస్థనే రాజకీయ పార్టీగా విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కవిత కూడా ఒక వ్యూహం చేస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో ఇక ఆమె కూడా అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా పెద్ద ఎత్తున పరిచయాలునే ఆ సంస్థ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంది. కాబట్టి ఇక రాజకీయ పార్టీ ఆవిర్భవించాలి, రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలి, ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి, బహిరంగ సభ ద్వారా రాజకీయ పార్టీని అనౌన్స్ చేయాలనేది కూడా ఆమె సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో కూడా ఆమె కూడా పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. కొత్త పార్టీ పెట్టి తన సత్తా చాటాలనేది కూడా చూస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బహిరంగ సభ ద్వారా కొత్త పార్టీని అనౌన్స్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవితకు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అనుబంధం ఉంది. ఆమె తెలంగాణ జాగృతిని విస్తృతపరిచింది. రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా విదేశాల్లో కూడా జాగృతిని పటిష్టం చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఆమెకు ఎన్ఆర్ఐల సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఆ జాగృతి నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు కూడా పొలిటికల్ పార్టీ పెట్టాలనేది కూడా ఆమె పైన ప్రెషర్ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో త్వరలోనే 1-2 రోజుల్లోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఒక పార్టీని పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడితే తెలంగాణ జాగృతినే రాజకీయ పార్టీగా పెట్టబోతుందా, లేకపోతే ఇంకా ఏదైనా పేరును ఆమె చూస్ చేసుకోగలుగుతుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికైతే ఆమె బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ పార్టీకి పెట్టి రాజకీయాల వైపు అడుగులు వేయాలని చూస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉంటూనే ఆమె బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి
ఇన్ఫార్మ్ చేయకుండానే బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్ అధ్యక్షుడికి, బీఆర్ఎస్ కు పార్టీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే చాలా ప్రోగ్రామ్స్ చేసింది. అసలు బీఆర్ఎస్ పార్టీని ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోకుండానే ఆమె చాలా కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోసము ధర్నా కూడా చేసినటువంటి సందర్భం, ఈ యొక్క దీక్ష కూడా చేసినటువంటి సందర్భం. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఒకవైపు బడుగు బలహీన వర్గాలను పెద్ద ఎత్తున దగ్గరకు చేర్చుకోవాలని కూడా భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆమె ఇప్పటికే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇందిరా పార్క్ దగ్గర 48 గంటల దీక్ష కూడా పూనుకుంది. అయితే ఇవన్నీ కూడా ఆమె కలిసొచ్చే అవకాశాలు బీఆర్ఎస్ లోనే ఉంటూ ఆమె బీసీల నినాదం ఎత్తుకోవడము, మరోవైపు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని నినదించడము, ఈ రకంగా ఆమె బడుగు బలహీన వర్గాలను మొత్తానికి ఆ జాగృతిని సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి జాగృతి ద్వారా ఇంకెవరైనా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి క్రమంలో ఆమె అడుగులు మాత్రం కొత్త రాజకీయ పార్టీ వైపు పడనున్నాయి. మొత్తానికి 1-2 రోజుల్లోనే ఈ రాజకీయ పార్టీ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనౌన్స్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే రాజిరెడ్డి, కవిత కొత్త పార్టీ తెర వెనుక శక్తులు పనిచేస్తున్నాయా, కవిత వెంట నడిచేది ఎవరు అనేది ఎప్పుడు తెలిసే అవకాశం ఉందంటారు రాజిరెడ్డి? అయితే ఆమె తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. కేసీఆర్ తనయ్యగా ఆమె గుర్తింపుంది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలుగా ఆమె ఒకసారి గెలుపొందింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆమెకు రాజకీయ అనుభవం కూడా ఉంది, రాజకీయ చతురత కూడా ఆమెలో ఉంది. ఆమె ఎవరైతే అటు కాంగ్రెస్ నుండి, ఇటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఈ 3 పార్టీలలో ఎవరికైతే పొస్తలేని వాళ్ళు ఉంటారో వాళ్ళను గ్యాదర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి కూడా ఈ యొక్క పార్టీలో స్థానం కల్పించే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా గాలం వేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీసీ నినాదాన్ని అయితే మొదటి నుంచి కవిత ఎత్తుకుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి కాదని బీఆర్ఎస్ పార్టీ సలహాలను, సూచనలను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నినాదాన్ని పక్కకు పెట్టి ఆమె బీసీల గళాలను ఎత్తుకోవడం కూడా పార్టీలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు బీసీలను కూడా కొంతమంది బీసీలను కూడా గ్యాదర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతలను కూడా ఆమె వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఉద్యమంలో ఎవరైతే చురుగ్గా ఉండి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేవో, ఏ రాజకీయ పార్టీలో అలా అవకాశాలు లేక రాజకీయంగా ఎందులో కూడా యాక్టివ్ లేనటువంటి వాళ్ళను, అలాంటి వాళ్ళను కూడా హక్కున చేర్చుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉద్యమకారులను, బడుగుదలైన వర్గాలను కలుపుకొని ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చెప్పి రాజిరెడ్డి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ నిర్ణయం ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? రాజకీయ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు రాజిరెడ్డి? మొత్తానికి ఇప్పుడు కొత్త పార్టీ అనేది చాలా టఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో మాత్రం ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ బలంగా ఉంది. ఆ బీఆర్ఎస్ ప్లేస్ లో ఎంతవరకు రీప్లేస్మెంట్ చేయగలుగుతుంది అనేది కూడా చూడాలి. అయితే కొత్త పార్టీ పెట్టడము, కొత్త పార్టీని తీసుకెళ్లడం అనేది పెద్ద టఫ్ టాస్క్ గా చెప్పుకోవచ్చు. అయితే ఆమె కూడా ఇవన్నీ కూడా తెలుసు, ఎందుకంటే కవిత గతంలో ఎంపీగా పనిచేసింది, రాజకీయ అనుభవం ఉంది. మాజీ ముఖ్యమంత్రి తనయ్య ఆమెకు సుపరిచితురాలు. రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి, పార్టీ పెడితే లాభ నష్టాలు ఏంటి అనేది కూడా అన్ని బేరేజ్ వేసుకునే రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే మిగతా పార్టీలో బలంగా ఆమె కేడర్ ఉండి పార్టీల్లో ఎంకరేజ్మెంట్ లేక ఇతర పార్టీలో అసంతృప్తి ఎవరైతే ఉంటారో వారందరినీ ఒక వేదిక నుంచి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలనే దానిలో కూడా ఆమె ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాజకీయాలు ఇప్పుడే ఎటువైపు తిరుగుతాయో కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలున్నాయి. ఆ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందో అనేది ఒకటి వేచి చూడవలసిందే. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా పోషిస్తుంది, అదేవిధంగా బీజేపీ కూడా ఏ రకంగా కీ రోల్ పోషించబోతుంది. బీజేపీ కూడా ఇక్కడ తెలంగాణలో కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది రాష్ట్రంలో. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే ట్రయాంగిల్ ఫైట్ ఉంది. కొత్త పార్టీ పెడితే మరి రానున్న రోజుల్లో ఏదైనా పార్టీతోని పొత్తులో వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా
అసలు కొత్త పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా బీసీ నినాదం మారుమవుతున్న నేపథ్యంలో బీసీలకు ఎలాంటి అవకాశం ఇస్తుంది, ఇవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ చూస్తేనే ఒక పార్టీ ఏ రకంగా బలోపేతం అవుతుంది, ఎట్లా ప్రజలు ఆ పార్టీకి దగ్గర అవుతారు అనేది కూడా ఒక టఫ్ టాస్క్. ఇవన్నిటి నేపథ్యంలో మరి కవిత ఏ రకంగా అడుగులేయబోతుంది, ఉద్యమ పార్టీని కాదని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాదని ఆమె సస్పెండ్ అయ్యి కొత్త పార్టీ అరగ్రేటం చేస్తుందంటే కూడా మానసికంగానే ఆమె గట్టిగా సిద్ధమై వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పెట్టబోయే పార్టీ ఏ రకంగా ఉంటుంది, ఎజెండా ఏంటి అవన్నీ ఖరారైన తర్వాతనే రానున్న రోజుల్లో ఉద్యమాలు పోరాటాలు ఏ రకంగా చేస్తారు, ప్రజా గొంతుకగా ఏ రకంగా ఆ పార్టీ మారుతుంది, ఇవన్నీ చూసిన తర్వాతనే దాని బలహీనతల గురించి చెప్పచ్చు. మొత్తానికైతే ఆమెనైతే ఒక కొత్త పార్టీ పెట్టబోతుంది. ఆ పార్టీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, ప్రజా వ్యతిరేక విధానాల పైన ఎలాంటి ఉద్యమాలు పోరాటాలు చేస్తుంది, ఎలా ప్రజా గొంతుకగా ఏ రకంగా మారుతుంది, దాన్ని బట్టే పార్టీ ఏ రకంగా బలోపేతం అవుతుంది, ఏ రకంగా ప్రజల మన్ననలో పొందుతుందో చెప్పచ్చు. చక్రి అయితే రాజిరెడ్డి కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాజీనామా చేస్తే ఎప్పుడు చేసే అవకాశం ఉంది రాజిరెడ్డి? పార్టీ నుంచి సస్పెన్షన్ వేరు, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి వేరు. అయితే ఆమె పార్టీ కాదని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా చేయదా అనేది కూడా ఇంకా ఒక ఆలోచన తీసుకున్నట్టు, ఒక నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. తన సన్నిహితులతో చర్చించి ఇవన్నీ చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి ఉంది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయింది. మరి పార్టీ అయితే సస్పెన్షన్ చేస్తుంది కానీ ఎమ్మెల్సీ పదవిని అయితే రద్దు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే మండలి చైర్మన్ చేతిలోనే ఈ యొక్క ఎమ్మెల్సీని పదవిని రాజీనామా చేసినా, ఆమెను ఎక్స్పెల్ చేసినా చైర్మన్ కి అధికారం ఉంటుంది కానీ పార్టీకి ఉండదు. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఆమె సొంత నిర్ణయం తీసుకోవాలి, ఎమ్మెల్సీగా కొనసాగాల వద్దా అనేది కూడా ఆమె నిర్ణయం తీసుకోవాలి. ఆమె మాత్రం ఖచ్చితంగా తన రాజకీయ సన్నిహితులతోని, అదేవిధంగా తనకున్నటువంటి మిత్రులతోని ఒక చర్చించిన తర్వాతనే ఎమ్మెల్సీ పదవి పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా చేయదనేది మాత్రం స్పష్టత అయితే లేకుండా పోయింది. చక్రి అయితే రాజిరెడ్డి కవిత కొత్త పార్టీ పర్యటన బహిరంగ సభ ద్వారా తెలియజేసే అవకాశం ఉందా, లేక సమయపాలన దృష్ట్యా ప్రెస్ మీట్ తోటి ఈ పర్యటన చేసే అవకాశం ఉందా? కవిత సన్నిహితులను కానీ జాతీయ కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం ఏంటి రాజిరెడ్డి? అంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజకీయ పార్టీ ఎదుగుదలగా కోరుకున్నా, ఆ రాజకీయ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా పోవాలనుకుంటే ఖచ్చితంగా బహిరంగ సభ ద్వారానే పెట్టాలని తెలియాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నటువంటి సమయపాలన దృష్టిలో ఆమె మరి బహిరంగ సభ పెట్టడానికి చూస్తుందా, లేకపోతే మామూలుగా ప్రస్తుతం పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఖచ్చితంగా మాస్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కవిత ఖచ్చితంగా ఆమె బహిరంగ సభ ద్వారానే భారీ బహిరంగ సభ పెట్టి తన పార్టీని అనౌన్స్ చేయాలనేది కూడా సహజంగా ఆమెకు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము పార్టీ పెట్టాలనేది డిసైడెడ్. కానీ ఎప్పుడు పెట్టాలి, బహిరంగ సభ ద్వారా పెట్టాలా లేకపోతే ప్రెస్ మీట్ల ద్వారా పెట్టాలా అనేది కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరి 1-2 రోజుల్లో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా భారీ బహిరంగ సభ ద్వారానే ఒక పార్టీని అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఆమె సన్నిహితులు అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితిగా కనబడుతుంది. చెప్పి అయితే రాజిరెడ్డి కవిత సస్పెన్షన్స్ తో బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందా? ఇప్పటికైతే పార్టీ శ్రేణులు అయితే ఒకటి చెప్తా ఉన్నాయి, కవిత కావాలనే బీఆర్ఎస్ నేతలపైన ఆరోపణలు చేస్తుంది, బీఆర్ఎస్ డ్యామేజ్ చేయాలనే దానిలోనే ఇదంతా ఆరోపణలు చేస్తుంది. ఇదంతా కూడా వేరే పొలిటికల్ పార్టీ చేపిస్తున్నటువంటి డ్రామా. అందులో భాగంగానే కవిత ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. కేసీఆర్ ఉన్నంత వరకు టీఆర్ఎస్ కు వచ్చిన డోకా లేదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించినటువంటి ధీరుడు. టీఆర్ఎస్ కు వచ్చినటువంటి నష్టమేమి లేదు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది టీ కప్ లో తుఫాన్ లాంటిది కాబట్టి. కానీ కవిత పార్టీ నుంచి వెళ్లిపోయినా, కవితను సస్పెండ్ చేసినా పార్టీకి వచ్చే నష్టమేమి లేదనేది కూడా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ రాజిరెడ్డి.